జై శ్రీరామ్. ఐశ్వర్యవంతుడు అంటే ఎవరు? హరిపదాంబోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లయిన, అంటే నిత్యము మన అంతరంగంలో శ్రీహరి గురించి చింతన ఉన్నప్పుడు మరి వారు ఐశ్వర్యవంతులుగా చెప్పబడతారు. మరి మన హృదయంలో హరి చింతన అంత బలంగా రావాలి అంటే భాగవతంలో కనీసం ఒక 10 పద్యాలన్నా మనం నేర్చుకోవాలి. భాగవతంలో 10 పద్యాలు నేర్చుకున్నవారు ఐశ్వర్యవంతులు అని గురువుగారైన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. వారి దగ్గర ఎప్పుడూ కామధేను ఉంటుంది అని. మరి భగవంతుణ్ణి మనం ఏం కోరుకోవాలి అంటే, సాక్షాత్తు భగవంతుడు మనకు దర్శనం ఇచ్చినప్పుడు మరి దర్శనం ఎలా ఇస్తాడు? మన హృదయంలో భగవంతుని చింతన ఉండగా మన మనసుకు భగవంతుడు దర్శనం ఇస్తాడు. అప్పుడు ఆయన ఏం కోరాలి? మీకు అందరికీ తెలిసిందే, సుధాముడు అంటే కుచేలుడికి కూడా సుధాముడు అనే పేరు ఉంది. ఇద్దరు సుధాములు ఉన్నారు ఇక్కడ. ఒకటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్నేహితుడు కుచేలుడు. రెండో వ్యక్తి ఎవరంటే మాలాకారుడు, అంటే మాలలు కడుతూ ఉంటారు, పూలదండలు కడుతూ ఉంటాడు. ఆ పూలదండలు కట్టున్నప్పుడు ఎంతసేపు హరినామస్మరణ చేస్తూ ఉంటారు. ఒకసారి బలరామకృష్ణులు వారింటికి వెళ్తారు, సుధాముడి ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు సుధాముడు చక్కగా మంచి పూలదండ శ్రీకృష్ణ భగవానికి అలంకరించి శ్రీకృష్ణ భగవంతుని యొక్క సేవ చేసుకొని ధరిస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ చాలా ఆనందపడి, నీకు ఏం కోరికలు కావాలో కోరుకో, ఇస్తాను అంటాడు. మరి సుధాముడు ఏం కొడతాడంటే, నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. అందువల్ల నిజమైన భక్తుడు ఏం కోరుతాడంటే భగవంతుణ్ణి, నీ పాదకమల సేవయు, నిత్యము నీ పాదాలకు సేవ చేసుకుంటూ నీ పాదార్చకులతోడి నెయ్యమును, అంటే భాగవతోత్తములు ఎవరైతే నిత్యము భగవన్నామస్మరణ చేస్తుంటో వారితో స్నేహమును, నితాంత అపారభూత దయయును, మనలో ఎంతో దయ ఉండాలి. అందరూ అన్ని జీవకోటిల మీద మనకు దయ ఉంటే భగవంతుడు చాలా ఇష్టపడతాడు. అందుకే దయ చుట్టంబవు అంటారు. అంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు అని. అందువల్ల మనం కూడా ఇటువంటి గుణాలు కలిగినప్పుడు భగవంతుడు తప్పకుండా మనతో ఉంటారు. భగవంతుని కోరాల్సింది ఏమిటంటే, తాపసమందార నాకు దయచేయగదే, వీటిని నాకు దయచేయమని భగవంతుని కోరితే అప్పుడు భగవంతుడు చాలా ఆనందపడతాడు. మన జీవితం చాలా అద్భుతంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.